హలో అండి, అందరికీ హాయ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ టు అవర్ ఛానల్ అంజలి రామావత్. అమ్మ వాళ్ళ ఇంటి నుంచి వచ్చేసిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ నేను ఏమేం పనులు చేసుకున్నాను అనేది చూపిస్తాను. కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్లో తెలియజేయండి. నచ్చితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. కొంచెం నిదానంగా పని చేసుకోవాలి కదా, అందుకని ఎర్లీగానే మామూలుగా అయితే సమ్మర్లో 5కే తెల్లారిపోతుంది అనమాట. కలిసిన బట్టలు చాలా ఉంటాను, అన్ని నానబెడుతున్నాను. వారి బట్టలు అయితే దాదాపుగా 3 జతలు ఉన్నాయి. అలాగే నేను కూడా సర్జరీకి ముందు రోజు నైట్ వేసుకున్న బట్టలు ఇంకా మార్నింగ్ విడిచి బాత్రూమ్ లో పెట్టి వెళ్ళాను అనమాట. అవైతే ఇంకా అలాగే ఉన్నాయి అనమాట, బూజు పట్టిపోయి ఇంకా దోమలు కూడా దాని మీద డాష్ చేసినాయి అనమాట. ఇక అవి కూడా ఉతకాలని అని నానబెడుతున్నాను. బట్టలు అయితే ఎక్కువ ఫోర్స్ గా ఉతకడం కుదరదు, నిదానంగా ఉతుక్కోవాలి అని. లేచిన వెంటనే ఫస్ట్ నానబెట్టేస్తే నానతా ఉంటాయి, పనంతా చేసే లోపల అవి నానతాయి కాబట్టి తర్వాత ఈజీగా ఉతుక్కోవచ్చని ఫస్ట్ బట్టలే నానబెట్టాను. ఇంక ఇంట్లో సామాన్లన్నీ అవన్నీ ఉంటేను మా వారి చేత బయట పెట్టిస్తున్నాను. అంటే ఎక్కువ బరువులు ఎత్తకూడదు కదా, ఒక నెల 2 నెలల దాకా, అందుకని మా వారి హెల్ప్ అయితే తీసుకుంటున్నాను. ఎలాగో అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఒక 1 మంత్ వరకు ఉండి వద్దాం, ఇంకా సర్జరీకి వెళ్లే ముందు అంటే హాస్పిటల్ జాయిన్ అవ్వేము. ఇంట్లో సామాన్లన్నీ కడిగేశాను, దుప్పట్లు కూడా ముందు రోజు అన్ని ఉతికాను. అయితే సామాన్లు ఇంకా వారం 10 రోజుల దాకా వాడలేదు కదా, అన్ని దుమ్ముగా అయిపోయి ముందు రోజు వచ్చినప్పుడే ఇంకా వండుకోవాల్సిన కొన్ని అయితే తోముకున్నా. అన్ని ఒకేసారి తోమాలంటే కుదరదని నెక్స్ట్ డే మార్నింగ్ తోమొచ్చులే అని ఈ రోజు అయితే తోముతున్నాను అనమాట. ఎలాగో సామాన్లు కొన్నే ఉంటాయి కాబట్టి సరే. ఇంట్లో కూడా కొన్ని సామాన్లు ఉన్నాయి కానీ అవన్నీ ఇంకా తోముకోవడానికి కుదరదు, నిదానంగా పని చేసుకోవాలి కదా, అన్ని ఒకే రోజు అంటే కష్టం అనమాట. అలాగే మా అమ్మాయి మా వారు అయితే ఇక నైట్ టైం మా ఇంటి దగ్గర వచ్చి పడుకునేవారు కదా, నైట్ ఇక వాళ్ళు నిద్రపోకుండా ఫ్రూట్స్ తింటా ఉన్నారు అనుకోండి. కొన్ని ఫ్రూట్స్ కట్ చేసిన సామాన్లు కూడా అలాగే ఉన్నాయి, ఇంకా అవి కూడా తోమేస్తున్నాను. మామూలుగా మీతో ఒక విషయం షేర్ చేసుకుంటాను అనుకున్నాను కదా, అదేంటంటే ఇంకా సర్జరీకి ముందు రోజు నేను నైట్ వేసుకున్న డ్రెస్ మార్నింగ్ ఇంకా బాత్ చేసి వెళ్ళాలి కాబట్టి ఇంకా డ్రెస్ అయితే తీసి మామూలుగా బాత్రూమ్ లో పెట్టి వెళ్ళాను అనమాట. ఇంకా మా వారైతే ఇక మా ఇంటి దగ్గర బాత్ చేసి మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చి అన్నం తినేవారు అనమాట. అంటే ఒక్కరే ఏం వండుకుంటారులే అన్నట్టుగా ఇంకా మాతో పాటే అక్కడ కూడా ఉన్నారు, కాకపోతే పడుకోవడం గానీ స్నానం చేయడం గానీ మా ఇంటి దగ్గర చేసేవారు అనమాట. అయితే ఫస్ట్ 2 days మాత్రం మా వారు బట్టలు ఉతుక్కున్నారు. నెక్స్ట్ నుంచి మా అత్త వచ్చి ఉతికింది అనమాట. అయితే ఉతికేటప్పుడు నా డ్రెస్సులు కూడా ఉన్నాయి కదా, ఒక జతే ఉంది, అయితే అది మా వారు ఇచ్చారనమాట. అంటే ఆమె బాత్రూమ్ లో ఉన్న బట్టలు మా వారి వరకే తీసుకొని వెళ్ళి నానబెట్టిందంట. ఆ బట్టలు ఇంకా నా బట్టలు కూడా మర్చిపోయిందేమో అన్నట్టుగా మా వారు కూడా తీసి ఇచ్చారంట. తీసి ఇచ్చిన బట్టలు కూడా మళ్ళీ వెనక్కి వెళ్ళి బాత్రూమ్ లోనే పెట్టేసి వచ్చింది. అంటే నా బట్టలు ఉతకూడదని ఆమె ఉద్దేశంతో ఇంకా మా వారు ఇచ్చినా కూడా మళ్ళీ వెనక్కి వెళ్ళి బాత్రూమ్ లోనే పెట్టేసి వచ్చింది. ఇంకా 10 రోజుల నుంచి దాదాపుగా బాత్రూమ్ లోనే ఉన్నాయి. ఇంకా నేను వచ్చిన తర్వాత ఇప్పుడు నానబెట్టేసి, మధ్యలో ఒక 2 years బ్యాక్ ఏమో అనుకుంటాను, మా చెల్లి వాళ్ళ ఇంటికని నేను మా అమ్మాయి వెళ్ళాము. వాళ్ళు ఏదో పండగ చేసుకుంటేను పిలిచారన్న. అప్పుడు మా వారు అయితే రాలేదు, ఆయన ఇంకా పొలం పనులు ఉన్నాయనేసి మా ఇద్దరిని పంపించారు, నన్ను నా కూతుర్ని. వెళ్ళేటప్పుడు కూడా ఇంకా బాత్ చేసి వెళ్ళాలి కాబట్టి నేను మా అమ్మాయి బట్టలు కూడా అలాగే పెట్టి వెళ్ళాను. అప్పుడు కూడా తన కొడుకు బట్టలు మాత్రం ఉతికేసి నా కూతురి బట్టలు మాత్రం ఉతకలేదు. 2-3 రోజులు వచ్చిన తర్వాత ఇంకా అలాగే ఉన్నాయి అన్నమాట. మా బట్టల వరకే ఉన్నాయి కదా, నీవేంటి లేవని అడిగితే నాయి వరకే ఉతికింది, మీవి ఇచ్చినా కూడా ఉతకలేదు అని చెప్పారనమాట. అంటే దాన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి. అత్తకేమో స్టార్టింగ్ నుంచి నేనంటే ఇష్టం లేదన్నమాట. మ్యారేజ్ అయిన కొత్తలో మాత్రం ఒక 2-3 నెలలు బాగానే ఉంది, ఇంకా అప్పటి నుంచి ఆమె అసలు బిహేవియర్ అనేది బయటపడింది. ఉతికేదేదో అసలు ఎవరిది ఉతకకుండా అలాగే పెట్టొచ్చు కదా, ఆయన కొడుకు మాత్రం ఉతికేసి పక్కన పెట్టేయడం, ఇంకా ముట్టుకోవడానికి కూడా ఇష్టపడకపోవడం అలా చేస్తుంది అనమాట. అలాంటప్పుడు ఇప్పుడే మనల్ని ఇలా దూరం పెట్టి చేస్తే వాళ్ళు మంచాన పడినప్పుడు మనం ఎలా చూసుకోవాలి? కనీసం వాళ్ళని చూసుకోవాలన్నా వాళ్ళ మీద వాళ్ళు చేసిన ఏదో ఒకటి మనకు గుర్తు రావాలి కదా, మంచితనం ఏదో ఒకటి. అన్ని వాళ్ళు ఇలా ఇప్పటికే సపరేట్ చేస్తా ఉంటే రేపు వాళ్ళు మంచాన పడినప్పుడు ఇవన్నీ గుర్తుకొస్తాయి కదా. అదేమనంటే నువ్వు కాకపోతే ఎవరు చూస్తారు అన్నట్టుగా మాట్లాడు. మరి చూసేది నేనే అన్నప్పుడు కొంచెం హెల్ప్ చేయాలి కదా, ఏదో ఒక విషయం. ఈ చిన్న ఒక డ్రెస్ ఉతకడానికే అంత కష్టపడిపోయింది, తర్వాత ఆమె మంచాన పడితే అన్ని నేనే కదా చేయాల్సింది. మళ్ళీ అవన్నీ గుర్తుకు రాదు. 10-11 రోజుల వరకు మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నాను. మా వారు ఇంకా మా దగ్గరే కలిసి ఉన్నారు, అంటే మా దగ్గరే తిన్నారనమాట. ఒకే ఊరు, అంటే మా అత్త వాళ్ళది మా అమ్మ వాళ్ళది ఒకే ఊరు, ఇల్లు కూడా దగ్గర. 10 రోజుల్లో ఏ ఒక్క రోజు కూడా వాళ్ళ కొడుకుని పిలిచి అన్నం పెట్టిందే లేదు. ఇంకా పిల్లలు కూడా వాళ్ళ ఇంటి ముందు తిరుగుతూ ఉంటారు, ఆడుతూ ఉంటారు, కనీసం వాళ్ళని దగ్గర చూసి అంటే దగ్గరికి పిలిచి వాళ్ళని ఎత్తుకున్న పాపం లేదనమాట. ఇప్పుడంటే వాళ్ళ కాళ్ళు చేతులంతా బాగానే ఉన్నాయి, బాగా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. మరి ఫ్యూచర్ లో వాళ్ళు మంచాన పడితే కోడలే కదా చూసుకోవాలి. ఇంట్లో ఉన్న కోడల్ని ఓరవకుండా సపరేట్ చేసి కనీసం వాళ్ళు బట్టలు
ముట్టుకోవడానికి కూడా చెదిరించి పిల్లల్ని కూడా ఎత్తుకోకుండా దూరంగా చేస్తే రేపు వాళ్ళ మంచాన్ని పడినప్పుడు వాళ్ళు చూసుకోవాలన్న కొంచెం మనసైనా ఉండాలి. ఇవన్నీ గుర్తుకొస్తా ఉంటాయి కదా వాళ్ళకి మనం సేవ చేసినప్పుడు. అలాంటప్పుడు వాళ్ళ మీద మనకి ఇంకా మనసు అనేది విరిగిపోయిద్ది అన్నమాట. అందరూ అత్తలు ఇలా ఉండరు, కానీ కొందరు మాత్రం ఇలా ఉండరు. అందులో మా అత్త ఇలా చేసింది కాబట్టి ఈ విషయాన్ని మీతో పంచుకుంటున్నాను. అంటే నా ఒక్క జత ఒక పై టాపు ప్యాంటు ఉతకడానికి ఆమె ఎంత చిదిరించు. రేపు ఆ మంచాన్ని పడినప్పుడు అన్ని మంచంలోనే సేవలు చేయాలి కదా, అప్పుడు నేను ఎలా చేయగలను? నాకు ఎందుకు ఈ విషయంలో కొంచెం బాధ అనిపించింది అన్న. మర్చిపోయిందేమోలే అన్నట్టుగా మా వారు తీసుకెళ్లి కూడా ఇచ్చిన మళ్ళీ మా వారు చూడనప్పుడు వెళ్ళి మళ్ళీ ఇంకా బాత్రూమ్ లో పెట్టేసి మా వారి వరకు ఉతికేసి వెళ్ళిపోయిందంట. తర్వాత నెక్స్ట్ డే వచ్చి ఉతికినప్పుడు మా వారు అడిగితే ఏదో సమాధానం చెప్పేసి వెళ్ళిపోయిందంట. అలా చేస్తదన్నమాట మా అత్త అయితే. అయినా నాకు ఆమె మీద కోపం ఏం లేదు, కానీ ఎందుకు ఇలా చేస్తారు అనేది కొంచెం. మంచిగా కలిసి ఉంటే అందరు మంచిగా చూసుకుంటారు కదా. మా మావయ్య అయితే ఎక్స్పైర్ అయిపోయి 1 year అవుతుంది. ఇంకా ఆమె ఒక్కతే ఉంటుందన్నమాట. ఒక డాబా అనేది ఉంది ఆమెకి సపరేట్. ఆ డాబాలోనే ఉంటుంది ఆమె. ఇంకొక్కతే ఏం వండుకొని తినిద్దిలే, ఇంకా కలిపేసుకోవచ్చులే, అందరు కలిసి ఉండొచ్చు అని అనుకుంటాను. కొన్నిసార్లు ఆమె చేసే బిహేవియర్ ఎలా ఉంటదంటే నాకు మా ఆయనకి గొడవలు పెట్టేసేటట్టు ఉండిద్ది అన్నమాట. పెళ్ళైన కొత్తలో మేము కలిసి ఉన్నప్పుడు 2-3 సార్లు నాకు మా ఆయనకి ఆమె వల్లే గొడవ వచ్చిందనమాట. ఇంకా మేము సపరేట్ అయిన దగ్గర నుంచి ఏనాడు మేము గొడవ పడింది పొరపాటున ఆమె తీసుకొచ్చి మా ఇంట్లో పెట్టుకున్నామే అనుకోండి, ఇంకా రోజు మా ఇంట్లో గొడవలే ఉంటాయి. ఇప్పుడైతే ప్రశాంతంగా ఏ గొడవ లేకుండా హాయిగా ఉంటున్నాము. ఇంకా ఆమెను తీసుకొచ్చి పెట్టుకుంటే మాత్రం ఇంకా రోజు జనాలందరూ మా ఇంటి ముందు గుంపుగొడ్డ. కొందరు అత్తలైతే కోడల్ని కన్న బిడ్డల కంటే ఎక్కువ చూసుకుంటారు. కొందరు మాత్రం ఇలా ఉంటారు. మరి ఆమె సపరేట్ గా ఉంటుందని పేరుకే గాని ఇంట్లో ఆమెకు కావాల్సిన సరుకులు గాని, కూరగాయలు, గ్యాస్, బియ్యం అన్ని మా వారే తీసుకొచ్చి పెడతారనమాట. ఇంకా మళ్ళీ ఆమెకి హాస్పిటల్ కి తీసుకెళ్లాలన్నా, ఫీవర్ వచ్చినా, దగ్గు వచ్చినా, జలుబు వచ్చినా ఇంకా హాస్పిటల్కి మా వారే తీసుకెళ్తారు. సరేలే కన్న తల్లి కదా, ఆ మాత్రం ఇంకా చేయకపోతే ఎట్లా అని మేము కూడా ఊరుకుంటాము. కానీ ఆమె అలా ఉండదన్నమాట మా విషయంలో. అంటే మా వారి విషయంలో బాగానే ఉంటుంది, కానీ నా విషయంలో, నా పిల్లల విషయంలో మాత్రం ఇలా వేరు చేస్తూ ఉంటదన్నమాట మమ్మల్ని. సో మా అత్త చేసిన ఈ విషయంలో ఎవరు కరెక్ట్ అనేది మీరే చెప్పండి. ఆమెని తెచ్చుకొని ఇంట్లో పెట్టుకొని ఇలా గొడవలు పడుతూ ఉండడం మంచిదా, లేదంటే సపరేట్ గానే ఉండి ఇలా హ్యాపీగా ఉండడం మంచిదా అనేది మీ సజెషన్ ఏంటో చెప్పండి. ప్రతిసారి నేను మా అత్త గురించి చెప్తున్నాను అని కాదు, ఆమె ఇలా చేసింది కాబట్టి ఇంకా సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను అంతే. ఈ వీడియో మా రిలేటివ్స్ కానీ, ఇంట్లో వాళ్ళు కానీ ఎవరు చూసినా పర్వాలేదు, వాళ్ళకు కూడా తెలుసు మా అత్త ఎలా ఉన్నా కానీ మా వారైతే చాలా మంచివారు కాబట్టి కొంచెం నేనైతే హ్యాపీగా ఉంటున్నాను. లేదంటే నా పరిస్థితి ఎలా ఉండేదో. మా వారైతే ప్రతి విషయంలోనూ నాకు సపోర్టివ్ గా ఉంటారు, కొంచెం హెల్ప్ఫుల్ గా ఉంటారు. ఆయనకు కూడా తెలుసు కాబట్టి కొంచెం నా సైడ్ సపోర్ట్ చేస్తున్నారు. లేదంటే ఎవరు కన్న తల్లిని, పేరెంట్స్ ని వదిలేసి భార్య సైడ్ ఉండరు కదా. నేను సర్జరీ అయినా 10 రోజులకే మా ఇంటికి ఎందుకు వచ్చేసాను అంటే, మీరందరూ చెప్తున్నారు కదా 3 నెలల దాకా బరువులు ఎత్తకూడదు, ఇంట్లో పని చేయకూడదు, రెస్ట్ తీసుకోవచ్చు కదా. కొందరికి చేసేవాళ్ళు లేక ఇబ్బంది పడతా ఉంటారు. మీకు చేసేవాళ్ళు ఉన్నారు కదా, ఎందుకు వచ్చేసారు అని మీరు మంచిగా నా బాగు కోసమే చెప్తున్నారు. కానీ నేను ఎందుకు వచ్చేసానంటే ఈ 10-11 days లో మా వారు ఇంకా మా ఇంటి దగ్గరకు వచ్చే తింటున్నారు, అక్కడే ఉంటున్నారు. కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు అనమాట. అంత ఫ్రీగా ఉండట్లేదు. మా ఇంటి సైడ్ కూడా జనాలు ఎవరు ఉండరు కదా, ఆయనకి ఉండబుద్ధి కావట్లేదంట, అలా చెప్పారనమాట. అంటే లోన్లీగా అనిపిస్తుంది అంటే ఇంకా నేను కూడా స్టిచెస్ తీయించుకొని వచ్చేసాను అనమాట. ఇంటి దగ్గర ఏముంది పనులు అంటే, బరువులు ఎత్తాల్సినవి ఏమైనా ఉంటే గనక మా వారే చేస్తున్నారు. ఇంకా బెండ్ అయ్యి ఊడ్చే పని కూడా మా వారే చేస్తున్నారు అనమాట. నీళ్లు పట్టే పని కూడా మా వారే చేస్తున్నారు. ఇంకా నేను కూర్చొని సామాన్లు లాంటివి ఏమైనా తోముకున్నా కూడా వాటర్ ఇంకా అందించడం, ఇంకా బట్టలు ఉతికేటప్పుడు వాటర్ అందించడం, ఇంట్లో మంచి నీళ్ళు పట్టుకురావడం, పిల్లలకి వేడి నీళ్ళు తోడేస్తే ఇంకా నేనే స్నానాలు అయితే చేపిస్తున్నాను. నేనేం పని చేయట్లేదు, జస్ట్ బట్టలు మాత్రం కూర్చొని ఉతికేస్తున్నాను, అంట్లు మాత్రం తోమేస్తున్నాను. నేను తోమిన అంట్లు మాత్రం మా వారే తీసుకెళ్తున్నారు. ఇంకా తర్వాత మా పాపలకైతే నేనే స్నానం చేపిస్తాను. ఇంకా వాళ్ళకేం డ్రెస్సులు వేయడం కానీ, నిద్ర పుచ్చడం లాంటివి అన్ని పనులు మా వారే చేస్తున్నారు అన్నమాట. నిదానంగా ఇంకా ఇద్దరం చేసుకోవచ్చు అని మేము మాట్లాడుకొని నేను వచ్చేసాను. ఆయనకు కూడా ఇంకేం పని లేదు, చేలో పనులన్నీ అయిపోయినాయి. మా నాటు అంటే వరి కూడా కట్ చేసేసారు. ఇంకా పనులు అంటే ఆగస్ట్ లో పని స్టార్ట్ అయ్యేదాకా ఏ పని ఉండదన్నమాట. నేను కూడా హెల్ప్ చేస్తాలే వచ్చేయమంటేను నేనే వచ్చేసాను అంతే తప్ప నేను ఇంకా రెస్ట్ తీసుకోకుండా కావాలని ఏమీ రాలేదు. సగానికి సగం పనులని మా వారే చేస్తున్నారు.
వంట వండడం, బట్టలు ఉతికి, అంట్లు తోమడం మాత్రమే చేస్తున్నాను అనమాట. ఇంక ఇంట్లో చిమ్మడం గానీ, ఇంకా చిన్న చితక ఏదో ఒక పనులు ఉంటానే ఉంటాయి కదా, అన్ని మా వారే చూసుకుంటున్నారు. నిజంగా ఇలా అండర్స్టాండింగ్ భర్త దొరకడం నా అదృష్టమని అనుకుంటున్నాను. అందరికీ ఇలా సపోర్ట్ చేసే వాళ్ళు ఉండరు కదా. ఈ విషయాలన్నీ మీతో ఎందుకో షేర్ చేసుకోవాలి అనిపించింది, అందుకే చెప్తున్నాను. మార్నింగ్ పనులన్నీ చేసుకున్న తర్వాత మా ఆఫ్టర్నూన్ అయితే కాసేపు నిద్రపోయాను. ఇంకా మధ్యాహ్నం 3ంటికి కొన్ని సామాన్లు ఉంటే అవన్నీ తోమేస్తున్నాను అనమాట. కొన్నే ఉన్నాయి కదా, అందుకే మా వారిని ఇంకా పిలవలేదు. మా వారికి కూడా పాపం ఇంకా ఏదో పని ఉంటానే ఉంది. ఉదయం సాయంత్రం ఊడ్చే పని పెట్టుకున్నారు. ఊడవడం, నీళ్లు పట్టడం, ఇంకా పిల్లలకి వేడి నీళ్లు పెట్టడం, ఇంకా నాతో పాటు ఆయన కూడా ఇంట్లో పనులు బిజీ అయిపోయారు అనమాట. ఆయనకి ఈ పనులన్నీ కొంచెం అలవాటు లేదు. అంత ప్లేస్ ఎక్కువ ఉంది కదా, రోజు నేను ఊడ్చి నాకు అలవాటై నేను బరాబరా ఊడ్చేస్తాను. ఆయన మేము ఈ ప్లేస్ కి వచ్చిన దగ్గర నుంచి ఎప్పుడు ఊడవలేదన్నమాట. ఇప్పుడు ఊడుస్తున్నారు కదా, నిదానంగా అంతా ఊడుస్తున్నారు అనమాట. ఆయన ఊడ్చే లోపల నా ఇంట్లో సగం పనులన్నీ అయిపోతాయి. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ కి టిఫిన్ కనేసి ఇడ్లీ చేద్దాం అన్నట్టుగా పిండి అయితే నానబెట్టాను. ఇంకా మధ్యాహ్నం గుర్తొచ్చి కొన్ని మినపగుళ్ళు అయితే నానబెట్టేశాను అనమాట. ఇంకా ఇడ్లీ మన మినపగుళ్ళు మిక్సీ పట్టే గంట ముందే ఇడ్లీ పిండి కూడా నానబెట్టాలి అంటారు, అందుకని ఒక గంట ముందు అవి కూడా నానబెట్టేశాను. కొందరేమో మినపగుళ్ళతో పాటు రవ్వ కూడా నానబెట్టొచ్చు అంటారు, ఇంకొందరేమో సపరేట్ గా ఒక గంట ముందు నానబెడితే చాలు అంటారు. మరి ఏది బెస్ట్ మీకేమైనా తెలిస్తే చెప్పండి. ఇక ఈవినింగ్ అయితే రొట్టెలు చేద్దామని పిండి కలుపుతున్నాను అనమాట. అసలే యుద్ధాల కారణంగా గ్యాస్ అయితే స్టాక్ లేదు కదా, కానీ ఒక 10-15 డేస్ వరకు గ్యాస్ మీద రొట్టెలు చేసుకోవడం తప్పదు నాకు. కింద కూర్చొని పొయ్యి దగ్గర చేసుకోవడానికి అయితే కుదరదు కదా, ఇంకా నుంచొని గ్యాస్ దగ్గర ఒక 4 రొట్టెలనే చేసుకుందాం అనుకున్నా. 4 రొట్టెల కోసం అని పిండి కలిపితే అవేమో 8 రొట్టెలు అయిపోయింది. అంటే 10 రోజుల తర్వాత చేస్తున్నాను కదా, కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను ఎంత పిండి తీసుకోవాలి అనేది. మామూలుగా పొయ్యి దగ్గర చేసేటప్పుడు ఏంటంటే కొంచెం రొట్టెలు పెద్ద పెద్దవి చేసేదాన్ని, కాబట్టి ఆ పిండి అనేది సరిపోయేది. ఇప్పుడు గ్యాస్ మీద చేస్తున్నాను కదా, ఒక 4 చేసుకోవచ్చు అనుకున్నాను. పైగా నేను వాడే పెనం ఏంటంటే దోశ పెనం అన్నమాట. అది పాడైపోతే ఎప్పుడైనా వర్షం పడి పొయ్యి తడిచిపోతే గ్యాస్ మీద చేసుకోవచ్చు అన్నట్టుగా ఇంకా చపాతీలు చేసుకోవడానికి, రొట్టెలు చేసుకోవడానికి ఇది వాడుతున్నాను అనమాట. ఇంకా చిన్న చిన్న రొట్టెలు అవుతున్నాయి. ఇంకెప్పటిలాగే పెద్ద పెద్ద చేస్తుంటేమో సైడ్ కి వెళ్ళిపోయి విరిగిపోతున్నాయి. ఎక్కువసేపు ఒక అరగంట సేపు నుంచునేసరికి కాళ్ళు కొంచెం నొప్పులే అనిపించింది. ఇంకా రొట్టెలు చేసి కాసేపు బయట కూర్చున్నాను మంచం వేసి. అంతలోకి నన్ను మీట్ అవుదామని మన సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు. మన ఛానల్ చూస్తారంటే, అంటే మా ఊరోళ్ళే కానీ మా ఊర్లో ఉండరు, వీళ్ళు వైజాగ్ లో ఉంటారు జాబ్ పర్పస్ మీద. వాళ్ళ మిస్సెస్ చూస్తా ఉంటారంట. మాకు బాబాయ్ వరుస అవుతారు ఈ అబ్బాయి, కానీ నాకంటే కొంచెం ఏజ్ లో. ఇంకా వాళ్ళ మిస్సెస్ ఏమో అక్కని మీట్ అవుదాము వెళ్ళొద్దాం అంటేను తీసుకొచ్చి, వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకి కూల్ డ్రింక్స్ అయితే సర్వ్ చేశాను. కాసేపు మాట్లాడి ఇంకా వెళ్ళిపోయారు అనమాట. ఇంక వచ్చిన తర్వాత ఇదిగో ఇక్కడే వంట చేసుకునేది, ఇక్కడే కోళ్లు కప్పుకునేది, ఇక్కడే వీళ్ళు కూర్చునేది అని ప్లేసులన్నీ చూసుకుంటున్నారు అనమాట. నాకు కొంచెం హ్యాపీగా అనిపించింది వాళ్ళు వచ్చి మీట్ అయ్యి కాసేపు మాట్లాడి వెళ్ళేసరి. ఇంకా నైట్ పిల్లలు కూడా స్నానాలు చేపించి ఫ్రెష్ అప్ అయిన తర్వాత వాళ్ళకి ఇంకా మా పెద్దమ్మాయికి ఇంకా రొట్టెలు అయితే తినిపిద్దాం అన్నట్టుగా పెడుతున్నాను. మా ఇంటి దగ్గర ఉన్నప్పుడు రొట్టెలు బాగా తినేది. ఈ 10 రోజులు మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాను కదా, అసలు రొట్టె అనేది తినలేదు. అన్నం ఒక్కతే తింటుంది అనమాట, రొట్టెలు పెట్టినా కూడా తినట్లేదు అనమాట. మా ఇంటి దగ్గర ఉంటే మాత్రం ఫుల్ గా ఒక రొట్టె తినిద్ది, ఇంకా తినాలనిపిస్తే ఒక హాఫ్ వరకు తినేది. ఇప్పటి నుంచే మనం ఏది తింటే అది ఇంకా వాళ్ళకి అలవాటు చేయాలి. ఇంకా ఫుల్ గా ఒక రొట్టె తినేసింది, అన్నం తినలేదు. ఇంకొక రొట్టెతోని కడుపు నిండింది. అంటే అయితే నేనేం చేయలేదు, మా అమ్మ చేపల కూరను ఈ బెండకాయ కూర తీసుకొచ్చింది అనమాట. ఇంకా వాటితోనే కాసేపేమో నేను చేపల కూర తినొచ్చు, ఇంకా చికెన్ అన్ని తినొచ్చు అంట. ఇంకాసేపేమో నీస్ మాత్రం అసలు నెల దాకా తినకూడదు అంట. నేనేమో ఏది తేల్చుకోలేకపోతాను. ఇంకా సరేలేని మళ్ళీ నేను బెండకాయ కూరతోనే తినేసాను. మా వారు కూడా మా చిన్నమ్మాయికి తినిపించేశారు. మా చిన్నమ్మాయి ఎత్తుకొని తినిపిస్తేనే తినిద్ది, మామూలుగా ఒళ్ళో కూర్చోబెట్టుకొని తినిపించినా కూడా తినదన్నమాట. అదేంటో మరి. ఇంకా నైట్ అందరం అన్నం తినేసిన తర్వాత నేను ఇంకా మొన్న డిమార్ట్కి వెళ్ళినప్పుడు కొన్ని డ్రై ఫ్రూట్స్ తీసుకొచ్చుకున్నాను. అవైతే మా నలుగురి కోసమని నానబెట్టేశాను. ఇంట్లో కొంచెం ఉక్కపోతగా అనిపిస్తేను ఇంకా బయట వేసుకుందాం అన్నట్టుగా బయట మంచాలు అయితే వేస్తున్నారు మా వారు. సమ్మర్ లో బయట పడుకుంటే చాలా బాగుంటది. బయట పడుకొని నక్షత్రాలను లెక్క పెడుతూ ఉండేవాళ్ళం చిన్నప్పుడు. మేము ప్రతి సీజన్ కి ఇంట్లోనే పడుకుంటాం, సమ్మర్ లో అయినా బయట పడుకుంటే బాగుంటది కదా. సో సమ్మర్ అయితే మిస్ అవ్వకూడదు బయట పడుకోవడానికి, మంచిగా నిద్ర పట్టిద్ది బయట అయితే. కాకపోతే మే నెల వస్తేనే అసలు గాలి కూడా ఆడదనమాట, ఒక్కపోతగా ఉండిద్ది. అప్పుడు మాత్రం కూలర్ పెట్టుకుంటాము బయట. ప్రెసెంట్ అయితే కూలర్ అవసరం లేదు, కాకపోతే కొన్ని దోమలు అయితే వస్తాయి అనమాట, అందుకని దోమతెర కూడా వేసుకుంటున్నాను. ఇంకా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వచ్చిన తర్వాత చిన్నగా నా పనులని ఇలా చేసుకుంటున్నాను. మా వారు కూడా హెల్ప్ చేస్తున్నారు కాబట్టి కొంచెం ఫ్రీగా అనిపిస్తుంది పనుల విషయంలో. ఇంకా ఆ రోజంతా ఇలా గడిచింది. సరేనండి, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.